హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ప్రయోజనము రకాల గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో ప్రయోజనము అనే భావన చాలా ప్రాముఖ్యమైనది. ఒక నిర్ణీత కాలములో కోరికను సంతృప్తి చేయగల ఒక వస్తు సామర్థ్యాన్ని ప్రయోజనము అంటారు. ఇది వ్యక్తిగతమైంది. వినియోగదారుడు మాత్రమే ఒక వస్తువు ప్రయోజనాన్ని నిర్ధారించగలడు. బెంతామ్ అనే ఆర్థికవేత్త ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని పెంపొందించడము గాని తగ్గించడము గాని చేసేది ప్రయోజనం అని పేర్కొన్నారు. ప్రయోజనము రకాలు. ప్రయోజనాన్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. ఆకార స్వరూప ప్రయోజనము. ఒకానొక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి తృప్తిని తీర్చగలిగితే దానిని స్వరూప ప్రయోజనము లేదా ఆకార ప్రయోజనము అంటారు. ఉదాహరణ: కొయ్యను కుర్చీ లేదా బల్లగా మార్చడము. 2. స్థాన ప్రయోజనము. స్థానాన్ని మార్చడము ద్వారా ప్రయోజనము కలిగితే దానిని స్థాన ప్రయోజనము అంటారు. ఉదాహరణ: కూరగాయలు పొలములో ఉంటే ప్రయోజనము లేదు, మార్కెట్టుకు తీసుకొని వస్తేనే దానికి ప్రయోజనము ఉంటుంది. 3. కాల ప్రయోజనము. కాలాన్ని బట్టి కొన్ని వస్తువులకు ప్రయోజనము ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వస్తువులను నిల్వ ఉంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కాలములో అమ్ముతారు. ఉదాహరణ: చలికాలములో కాఫీ, టీలు, వేసవి కాలములో శీతల పానీయాలు. 4. సేవా ప్రయోజనము. సేవలు కూడా మానవుని కోరికలను తీర్చగలిగి ఉంటాయి. ఉదాహరణ: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అందించే సేవలు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.